టీమిండియా ప్రస్తుత వరుస ఓటములతో సతమతమవుతుంది. శుభమన్ గిల్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటిదాకా 9 టెస్టుల్లో 5 విజయాలు అందుకున్నాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ లో 2 విజయాలు అందుకున్న శుభమన్ గిల్ ఆఫ్ఘనిస్తాన్ తో టెస్టు మ్యాచ్ కి ముందు వెస్టిండీస్ తో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో విజయాలు అందుకున్నాడు. ఇక స్వదేశంలో సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ లో క్లీన్ స్వీప్ అయిన భారత జట్టు ఇక ఈ నెల 15 నుంచి శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ కు అర్హత సాధించాలంటే ఇకపై ఆడే ప్రతి టెస్టు ఎంతో కీలకం. అయితే శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు 4 స్టార్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతూ టీం కు దూరం కావడం భారత జట్టుకు ఎదురుదెబ్బగా మారింది. హార్దిక్ పాండ్యా టెస్టు ఫార్మేట్ కి అందుబాటులో ఉండకపోవడంతో మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై టీం మేనేజ్మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయం వల్ల ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు దూరం అయ్యాడు. ఇప్పుడు శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్ లో ఆడడం కూడా అనుమానంగా మారింది. ఇక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకం పెట్టుకున్న పేస్ బౌలర్ హర్షిత్ రాణా హార్మిస్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నాడు. ఇంగ్లాండ్ టూర్ కి దూరంగా ఉన్న హర్షిత్ రాణా శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. అలాగే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడ్డాడు. ఇంగ్లాండ్ తో 2వ వన్డేలో తొడకండరాలు పట్టేయడంతో 3వ వన్డేలో ఆడలేదు. ఇక ఇప్పుడు శ్రీలంకతో మొదటి టెస్టుకి వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉండడం లేదు. 2వ టెస్టు సమయానికి వాషింగ్టన్ సుందర్ కోలుకుంటాడని బీసీసీఐ భావిస్తుంది. ఇక తాజాగా ఈ లిస్టులో జస్ప్రీత్ బుమ్రా కూడా చేరాడు. టీమిండియా స్టార్ పేసర్ ఐసీసీ నెంబర్ 1 టెస్టు బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వరుసగా గాయపడుతూ ఉండడం భారత జట్టుకు కలవరపరిచే విషయం. గత 2 ఏళ్లలో ఒక్క వన్డే కూడా ఆడని జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ తో 2 వన్డేలు ఆడగానే గాయపడ్డాడు. ఇక గాయం కారణంగా శ్రీలంకతో టెస్టు సిరీస్ కూడా దూరం అయ్యాడు. అయితే శ్రీలంకతో టెస్టు సిరీస్ గెలవడం కష్టం కాదని చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కి అనిపించవచ్చు. అయితే శ్రీలంకను ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదు. అది కాకుండా శ్రీలంకతో టెస్టు సిరీస్ కి ఎంపికై ఫిట్ గా ఉన్న టీంలో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మాత్రమే గత పర్యటనలో శ్రీలంకలో టెస్టులు ఆడిన అనుభవం ఉంది. ఇక మిగతా ప్లేయర్ల అనుభవం లేని టీంతో శ్రీలంకలో టెస్టు గెలవడం శుభమన్ గిల్ కెప్టెన్స్ కి పెద్ద పరీక్షగానే మారనుంది. ఆగస్టు 15 నుంచి ఇండియా శ్రీలంక మధ్య మొదటి టెస్టు జరగనుంది. మరి ఈ టెస్టు సిరీస్ లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి.